ఎంపీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ముమ్మరం చేసింది బీజేపీ హైకమాండ్. ఇందులో భాగంగా సాయంత్రం ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరగనుంది. దీంతో బీజేపీ స్టేట్ ముఖ్య నేతలు హస్తినా వెళ్లారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ ఢిల్లీ బాట పట్టారు. మరోవైపు రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టడంతో బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. టికెట్లు ఎవరెవరికి ఖరారు అవుతాయోనని వరి అవుతున్నారు. 2 నెలలుగా టికెట్ కోసం రాష్ట్ర ముఖ్య నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలపై ఒత్తిడి తెచ్చారు ఆశావహులు. పార్లమెంటు నియోజకవర్గాల్లో క్యాడర్తో సమావేశమై ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ప్రచార రథాల కోసం భారీగానే ఖర్చు చేసుకున్నారు ఆశావహులు. బీజేపీ ముఖ్య నేతల ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఎంపీ టికెట్ల కేటాయింపు మీద చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఈ 17 పార్లమెంటు సీట్లకు సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ నేతల్ని ఈరోజు ఢిల్లీకి రావాలని చెప్పి 2 రోజుల క్రితమే చెప్పారు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో ఖచ్చితంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు ఉంటుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 3 పేర్లతోటి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 పేర్లు ఇచ్చారు. ఆ 3 పేర్లలో ఒకరి పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజే ఖరారు అవుతుందా అంటే ఒక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్కు సమయం దగ్గర పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్రానికి మార్చి 4-5 తారీఖులు వస్తారు. సో మనకున్నటువంటి సమాచారం 5, 6, 7 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపుగా 1.5 నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఆశావాహులు తమకే టికెట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర నేతల మీద ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఆయనను కూడా కలిసి తనకు టికెట్ కేటాయించాలని కోరారు. సో ఇంకొక వైపు ఆశావాహుల్లో టెన్షన్ నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టడం, తర్వాత సాయంత్రం కూడా ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు ఎలక్షన్ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఎవరి పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది, తమకు టికెట్ వస్తుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్లో బీజేపీ ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ చాలామంది నేతలకు మీరైతే నియోజకవర్గంలో పనిచేసుకోండి అని చెప్పారు. దీంతో చాలామంది నేతలు నియోజకవర్గాల్లో వాల్ రైటింగ్ చేయించుకున్నారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు, హోర్డింగ్స్ పెట్టుకున్నారు, తర్వాత కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, కొంత ఖర్చు కూడా చేసుకున్నారు. కొన్ని మహబూబ్నగర్ వంటి నియోజకవర్గాల్లో కొంతమంది ఆశావాహులు 1-2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తమకే టికెట్ రావాలని ఇన్ని రోజులు కిషన్ రెడ్డి చుట్టూ, బండి సంజయ్ చుట్టూ, లక్ష్మణ్ చుట్టూ, వీళ్ళందరి నేతల చుట్టూ మొత్తం నేతలందరూ ఆశావాహులందరూ కూడా తిరిగారు. కానీ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. టికెట్ ఖరారయ్యేటువంటి టెన్షన్ నెలకొన్నది చాలామంది నేతల్లో. సో ముఖ్యంగా తెలంగాణలో అయితే మల్కాజ్గిరి టికెట్ మీద చాలా ఒక చర్చ జరుగుతుంది. చాలామంది నేతలు అక్కడ ఆశావాహులు ఉన్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్, అట్లనే మరోవైపు మిగతా కొంతమంది నేతలు మురళీధర్ రావు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కావచ్చు, మిగతా నేతలందరూ కూడా అక్కడ టికెట్ కోసం ఖచ్చితంగా తమకే టికెట్ వస్తుందని ఇన్ని రోజులు చెప్పుకున్నారు. కానీ పరిణామాలు మారుతున్నాయి. ఈటల రాజేందర్ వర్సెస్ మురళీధర్ రావు అన్నట్టుగా ఆ నియోజకవర్గంలో మల్కాజ్గిరిలో పరిస్థితి ఉంది. సో మిగతా నేతలందరూ కూడా కొంత సైడ్ అయినటువంటి పరిస్థితి. అంటే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మల్కాజ్గిరి చాలా చర్చకు దారి తీసింది. ముఖ్య నేతల మధ్య కొంత మంట, అంటే మల్కాజ్గిరి మంటలాగా అయిపోయింది, చిచ్చు పెట్టింది ముఖ్య నేతల మధ్య అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటనేది చూడాలి, ఎవరికి వారికి దిమాగున్నారు. ఇక మరోవైపు మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడి నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. సో ఈ 3 నేతల మధ్య చాలా సీరియస్ ఫైట్ జరిగింది. సో ఫైనల్గా డీకే అరుణకే టికెట్ అక్కడి నుంచి ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో డీకే అరుణ మల్కాజ్గిరి
మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు. సో మరోవైపు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మహిళా కోటాలో ఖచ్చితంగా డీకే అరుణకే అక్కడి నుంచి మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇచ్చేటట్టు అవకాశాలు ఉన్నాయి. మరి జితేందర్ రెడ్డిని నల్గొండ పంపుతారా లేదంటే ఇంకెక్కడ నుంచైనా పోటీ చేయమని చెప్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో నలుగురు సిట్టింగ్లు ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ టికెట్ కూడా గత కొన్ని రోజుల నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే తమకు చెప్పి తమ నోటీసులో పెట్టి టికెట్ ఖరారు చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కోరి చెప్పారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరి పేరు ఖరారు చేస్తారనేది కూడా ఆసక్తి నెలకొనేది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే స్వయం బాబురావుకే దాదాపుగా టికెట్ ఇస్తారనేది చర్చ ఉన్నప్పటికీ ఇంకెవరన్నా బీఆర్ఎస్ నుంచి నేతలు వస్తారా, భారతీయ జనతా పార్టీలోకి వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారా అనేది కూడా చర్చ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా మరోసారి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఫైనల్గా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక బండి సంజయ్ దాదాపు ఖరారైనట్టే, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఖరారైనట్టే, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కు దాదాపుగా టికెట్ ఖరారైనట్టే. మనకు ఉన్నటువంటి సమాచారం 4 సిట్టింగులు, ఇంకొకటి డీకే అరుణ మహబూబ్నగర్, అట్లనే భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, ఎందుకంటే మాజీ ఎంపీగా ఉన్నారు, పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పారు, అసెంబ్లీ టికెట్ కూడా ఆయన ఆశించినప్పటికీ కూడా సో ఫైనల్గా తనకు ఎంపీ టికెట్ కావాలన్నారు. కాబట్టి భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ కూడా దాదాపుగా టికెట్ ఖరారైనట్టు. అంటే ఈ 4 సిట్టింగ్లతో పాటు మహబూబ్నగర్ ఒకటి 5 అవుతాయి, తర్వాత బూర నర్సయ్య గౌడ్ 1 6 అవుతాయి. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు నుంచి కూడా మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా టికెట్ ఖరారైనట్టు. అంటే 7 టికెట్లు 17లో 7 టికెట్లు దాదాపుగా ఖరారైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా అంశాలకు మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే జహీరాబాద్కు సంబంధించి సినీ నిర్మాత దిల్ రాజు అని చెప్తున్నారు. సో మిగతా అక్కడ స్థానికంగా కొంతమంది టికెట్ ఆశిస్తున్నారు. మరి ఎవరి పేరు వస్తుందో చూడాలి. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో జహీరాబాద్ టికెట్ మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు మెదక్ నుంచి రఘునందన్ రావు, ఒకవేళ ఈటల రాజేందర్కు ఇక్కడ మల్కాజ్గిరిలో టికెట్ ఖరారు అయితే అక్కడ మెదక్లో దాదాపుగా రఘునందన్ రావు కన్ఫర్మ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక మిగతా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ నుంచి బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వరంగల్ టికెట్ కోసం ట్రై చేస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. మరి వాళ్ళని ఏమన్నా చేర్చుకొని వరంగల్ టికెట్ ఇస్తారా చూడాలి. ఎందుకంటే అది వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం. ఇప్పటివరకు అయితే మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు వినపడింది. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు చింత సామూర్తి కావచ్చు, మిగతా నాయకుల పేర్లు వినపడ్డాయి. కానీ కొంత గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం పట్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు జాయిన్ అవుతారేమన్నట్టు చర్చ ఉంది. అట్లనే ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే ఖమ్మం నుంచి కూడా కొంతమంది టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈవీ రమేష్ లాంటి విద్యా సంస్థల అధినేత కావచ్చు, గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ మరికొన్ని పేర్లు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ నుంచి కొంతమంది చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారు. ముఖ్యంగా మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్లో కూడా కొంతమంది టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండని మహబూబ్నగర్ నుంచి జితేందర్ రెడ్డిని నల్గొండ పంపుతున్నట్టుగా 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా ఎవరు టికెట్ ఖరారు అయితే అనేది మనకు సాయంత్రం జరిగేటువంటి సమావేశం ద్వారా టికెట్లు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే భారతీయ జనతా పార్టీ ఆశావాల్లో నెలకొన్నది.